అందరికీ స్వాగతం సుస్వాగతం. కల్లుగీత కార్మిక సంఘం 68వ వార్షికోత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఒక సంఘం 68 పుట్టినరోజు జరుపుకోవడం అంటే ఆ మాటని నా నోటి నుండి చెబుతున్నానంటే నాడు ధర్మభిక్షం గారు ఎస్ఆర్ దాట్ల నాయకత్వంలో ప్రారంభమై నేడు ఇప్పటి వరకు మా నాయకత్వం బెల్లంకొండ వెంకటేశ్వర్లు నేను ఈ అనేక సంవత్సరాలు అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని నేటి వరకు కొనసాగించడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. రాష్ట్రంలోనే ఒక సంఘం అంటే ఇన్ని సంవత్సరాలు 68 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సంఘం ఈ రాష్ట్రంలో ఏది అంటే అది కల్లుగీత కార్మిక సంఘము అని చెప్పొచ్చు. ఆ సంఘంలో చేయడం అనేటువంటిది చాలా గర్వకారణంగా ఉంది. ఎన్నో పోరాటాలు ఈ సంఘం ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఎన్నో హక్కులు సాధించుకోవడం జరిగింది. అలాగే ఎందరో నాయకుల్ని కూడా ఈ సంఘం తయారు చేసింది. ఈరోజు ఇక్కడ మీ అందరి ముందు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా పెద్దలు, గౌరవనీయులు, అన్ని రకాలుగా అవగాహన కలిగినటువంటి వాళ్ళు. ఇంతమంది ముందు మాట్లాడుతున్నానంటే అది కల్లుగీత కార్మిక సంఘం గొప్పతనం అని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఒక నాయకుడు అంటే పార్లమెంటు నాయకుడు ఒక సందర్భంలో నాతో చర్చించేటప్పుడు మీరు ఎప్పుడు ఈ సంఘం అంటాడు, ఏదన్నా మంచి పార్టీలకంటే బూర్జువా పార్టీలు టీఆర్ఎస్ కాంగ్రెస్ అట్లాంటి పార్టీలకు దీనికి వస్తే మంచి నాయకుడు అయ్యాడు, నువ్వు ఇక్కడే ఉన్నావు అనేటువంటిది అన్నారు. నేను చెప్పాను ఆ సార్కి, ఈరోజు హైదరాబాదులో మీ ముంగట కూర్చొని మాట్లాడుతున్నానంటే నేను ఒక పల్లెటూరులో ఉన్నటువంటి వాడిని. ఈరోజు మీ ముందు మాట్లాడుతున్నానంటే అది కల్లుగీత కార్మిక సంఘం వల్ల మాట్లాడగలుగుతున్నానని చెప్పి చెప్పడం జరిగింది. పదవే ప్రధానం కాదు, ప్రజల కోసం పనిచేసేటువంటి వాళ్ళని ఎప్పటికీ ప్రజలు గుర్తుంచుకుంటారు అనేటువంటిది చెప్పడం జరిగింది. ఆ విధంగా ఇక్కడికి వచ్చినటువంటి నాయకులు కూడా ఇప్పుడు ఐలి వెంకన్న కావచ్చు, అంబాల నారాయణ కావచ్చు, సదానందం గౌడ్ కావచ్చు, ఈ సంఘంలో పనిచేసినటువంటి నాయకులే. సరే, వివిధ సంఘాల్లో ఉన్నప్పటికీ ఇది తల్లి సంఘంగా భావించి వాళ్ళు కూడా పనిచేస్తున్నారు, సొసైటీ కోసం పనిచేస్తున్నారు. అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు, వాళ్ళు మీ సంఘమే కదా అని. వాళ్ళు మా సంఘమే, వాళ్ళు ఎక్కడ చేసినా వాళ్ళు ఎంత అభివృద్ధి అయినా నాకు సంతోషంగా ఉంటుంది, సంతోషించే దాంట్లో మొదటి వ్యక్తి నేనని చెప్పి చెప్తా ఉన్నా. అట్లా ఎవరు ఎదిగినా మనకు సంతోషంగా సమాజం కోసం పనిచేస్తున్నప్పుడు అలాంటిది ఉంటుంది. అనేక హక్కులు సాధించుకోవడం అనేటువంటిది జరిగింది. సొసైటీలు ఏర్పాటు చేసుకోవడం, టీఎఫ్టీలు ఏర్పాటు చేసుకోవడం, అట్లాగే 560 జీవో అమలు చేసుకోవడం, ఎక్స్రేషియో సాధించడం, అట్లాగే పెన్షన్ 2000కి సాధించడం, ఇటీవల కాలంలో నీరా కేఫ్ని ఏర్పాటు చేసుకోవడం, సేఫ్టీ కిట్ ప్రమాద నివారణకి సేఫ్టీ కిట్ అనేటువంటిది సాధించుకోవడం, ఇట్లా అనేక హక్కులు సాధించుకున్నాం. చాలామంది మనం ఏం సాధించినాము సంఘం ద్వారా అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సంఘం కొట్లాడడం వల్లనే ఇవాళ సొసైటీలు వచ్చాయి, సంఘం కొట్లాడడం వల్లనే ఇవాళ పెన్షన్ వచ్చింది, ఎక్స్రేషియో వచ్చింది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వృత్తిలో మార్పులు తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో సంఘం పనిచేస్తుంది. ఆ పనిచేసేటువంటి క్రమంలోనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 68వ వార్షికోత్సవాల సందర్భంగా అన్ని జిల్లాలలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ ప్రతి ఊళ్ళో జెండా ఆవిష్కరణ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. అయితే ఈరోజు అనుకున్నది ఏంటంటే ఇక్కడ కొంతమంది ప్రముఖుల్ని, అట్లాగే మన కమ్యూనిటీలో ఉన్నటువంటి పాటలు పాడేటువంటి వాళ్ళు, రచయితలు, చాలామంది కవులు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. వారు ఒకరికొకరికి పరిచయం లేనటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం మనం ఈ వార్షికోత్సవాల సందర్భంగా ఈ కవులు, కళాకారులు, రచయితలు అందరినీ కూడా ఒక చోటకు చేర్చాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క వార్షికోత్సవ సమావేశం అనేటువంటిది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీంట్లో చూసినప్పుడు సంఘంగా ప్రధానంగా ఆర్థిక అంశాల మీద మొదటి నుంచి పనిచేస్తూ వస్తుంది. అంటే పెన్షను, ఎక్స్రేషియో, రుణాలు ఇట్లాంటివన్నీ ఆర్థిక అంశాలు. వాటితో పాటు
సామాజిక అంశాలు కూడా ఇటీవల మనం తీసుకోవడం జరిగింది. సర్వాయి పాపన్నకు సంబంధించినటువంటిది. అప్పుడు 4 గోడల మధ్యన ఉన్నటువంటి పాపన్నని రాష్ట్రం నలుదిక్కుల ప్రచారం చేయాలనేటువంటి ఉద్దేశంతో 2016లో ఒక బస్సు యాత్ర పెట్టి మనం ఆ రోజు పాపన్న ఎక్కడి నుంచి అయితే ప్రారంభించాడో కిలాషాపురం నుంచి, అలాగే తాటికొండ, సర్వాయిపేట, భువనగిరి కోట, వరంగల్ కోట దాటుకుంటూ గోల్కొండ కోటకి ఎట్లయితే వచ్చాడో ఆ బస్సు యాత్ర కూడా అదే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. కిలాషాపురంలో ప్రారంభమై గోల్కొండ కోటకి రాష్ట్ర వ్యాప్తంగా 10 రోజుల పాటు ప్రచారం చేశాం. అప్పుడు చాలామందికి తెలియదు అసలు పాపన్న అంటే ఏందో. అప్పుడు ఇక్కడికే వచ్చినటువంటి కట్టగాని రవీందర్ సారు మాకు వరంగల్లో పరిచయం. పాపన్న గురించి కాస్త మంచి సబ్జెక్టుతో మనకు షార్ట్గా మీరు ఒకటి రాస్తే బుక్లెట్ వేస్తామని చెప్పాను. వారు చాలా అద్భుతంగా రాశారు. అంతకుముందు మొగిలయ్య గారు, బత్తిని మొగిలయ్య గౌడ్ గారి గురించి ఒక బుక్ రాశాడు. దాని ద్వారా వారు పరిచయం అయింది. ఆ బుక్లెట్స్ 1,00,000 బుక్లెట్స్ ఈ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయడం జరిగింది. అట్లా పాపన్న గురించి రాష్ట్రంలో ప్రచారం చేయడం అనేటువంటిది చేశాం. అట్లాగే ఇటీవల కాలంలో తాళ్ళరాంపూర్లో గౌడులను సాంఘిక బహిష్కరణ చేయడం, అసలు ఇంత దుర్మార్గమా? మనం ఇక్కడ హైదరాబాద్లో ఇలాంటి ప్రాంతాలలో చూస్తే మనం గొప్ప వాళ్ళం, తర్వాత రెడ్డోళ్ళ తర్వాత గౌండ్లోళ్ళే అనేటువంటి చర్చ జరుగుతున్నప్పుడు మరి గౌడ్స్ని సాంఘిక బహిష్కరణ చేయడం అనేటువంటిది ఇది దుర్మార్గమైందని చెప్పి మనం ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం జరిపాం. దానికి బాలరాజు అన్న గారు, అట్లాగే వెంకన్న, నారాయణ, ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళం, ఎలికట్టె విజయ్, వీళ్ళంతా కూడా ఇక్కడ కూర్చొని చర్చించి ఇట్లాంటివి జరగడానికి వీల్లేదని చెప్పి అక్కడ కూడా ధర్నా పెట్టి ఒక 10 నెలల పోరాటం చేసి ఫైనల్గా అంటే అక్కడ ఉన్నటువంటి మహిళలు చాలా ఆవేదన, అసలు మేము గౌళ్ళము, మేము గుడికి పోయినాం, మమ్మల్ని రమ్మంటే నిర్దాక్షిణ్యంగా మమ్మల్ని లేపి బయటికి పంపిండ్రు, మమ్మల్ని రానియలేదు గుడిలోకి అంటే మరి ఈ సభ్య సమాజంలో ఒక గౌడ మహిళని గుడికి రానియకపోవడం దుర్మార్గమైందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసి దాని మీద ఆందోళన చేస్తే ఒక 10 నెలల తర్వాత జడ్జి, ఎస్పీ, పోలీసు అధికారులు అందరూ వెళ్ళి మళ్ళీ ఆ యొక్క గీతా కార్మికుల మీద సాంఘిక బహిష్కరణ అనేటువంటిది రద్దు చేశారు. అది మన యొక్క పోరాట విజయంగా మనం భావించవచ్చు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అట్లాంటి సామాజిక అంశాలు కూడా, ఆర్థిక అంశాలతో పాటు సామాజిక అంశాలు కూడా తీసుకొని మనం సంఘంగా పనిచేస్తున్నాం. అట్లాగే సేవా కార్యక్రమాలు కూడా ఎప్పుడు ఉద్యమాలు పోరాటాలే కాదు, సంఘం తరపున సేవా కార్యక్రమాలు కూడా చేయాలనే ఉద్దేశంతో సర్దార్ సర్వాయి పాపన్న మెమోరియల్ ట్రస్ట్ పెట్టి దానికి కొంతమంది ఆర్థిక సహకారం తీసుకొని చనిపోయినటువంటి కుటుంబాలకి ఆర్థిక సహాయం చేయడం, అట్లాగే పేదలకు, పిల్లలకి సహాయం చేయడం, అట్లాంటి సేవా కార్యక్రమాలు కూడా మేము చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. అయితే వీటితో పాటు అనుకున్నది ఏంటంటే సాంస్కృతిక రంగంలో కూడా మనము ఒక మార్పు తీసుకురావాలి మన వాళ్ళల్లో అనేటువంటిది, గీతా కార్మికులకు సంబంధించినటువంటి వాళ్ళకి ఒక శాస్త్రీయ భావజాలాన్ని అందించాలి. ఆట పాటలు చాలామంది మన వాళ్ళు పాడేవాళ్ళు, ఆడేవాళ్ళు, రచన చేసేవాళ్ళు, కవిత్వం చదివేవాళ్ళు ఉన్నారు. కానీ ఇవి కేవలం జనరల్గా కాకుండా మన వృత్తికి సంబంధించినటువంటి వాళ్ళకి, కళ్ళు గీతా కార్మికులకి ఒక సైంటిఫిక్ మెథడ్ అందించే విధంగా, ఒక ప్రోగ్రెసివ్ ఆలోచన చేసే విధంగా మనము చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమైనటువంటి కళాకారులని, మా దృష్టిలో ఉన్నటువంటి వాళ్ళని పిలవడం జరిగింది. అయితే వాళ్ళు ఆడేటువంటి ఆట కానీ పాట కానీ ఇట్లాంటివి చాలా ఉంటాయి. ఈ పాటలలో, డ్యాన్సులలో రకరకాలు ఉంటాయి. కొన్ని ఆనందం కలిగించేటువంటివే ఉంటాయి, అలా ఆనందమే ఉంటుంది, సంతోషపడతాం ఆ పాటలు విన్నా, ఆ డ్యాన్సులు విన్నా. మరికొన్ని ఆలోచన కలిగిస్తాయి. ఆ పాట వింటే మనకు కూడా ఏదో ఒక ఆలోచన, ఏదో చేయాలనేటువంటి ఆలోచన కల్పిస్తాయి. కొన్ని పాటలు చైతన్యాన్ని కలిగిస్తాయి, ఆనందం ఇవన్నీ పక్కకు పోయి మనకు ఒక చైతన్యాన్ని కలిగించేటువంటిది ఉంటుంది. ఇంకా కొన్ని పాటలు కనుక పాడితే తిరుగుబాటుని కూడా కల్పించేటువంటి ఉంటాయి. అన్ని రకరకాలగా చేయగలిగేటువంటి శక్తి ఎవరికి ఉందంటే కళాకారుడికి ఉంది. అట్లాంటి కళాకారులని మనం మన వృత్తికి సంబంధించినటువంటి వాటి మీద కూడా ఉపయోగించుకోవాలనేటువంటిది చేస్తూ వాళ్ళని పిలవడం అనేటువంటిది జరిగింది. అందుకోసం ఎందరో ఇక్కడ ప్రావీణ్యం కలిగినటువంటి వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరినీ ఒక చోటకి తీసుకొచ్చి మనం ఆప్యాయత, అనురాగం, ఎవరెవరికో మనం పాటలు పాడుతుంటాం, డ్యాన్స్లు వేస్తుంటాం,
ఆ సభలల్లో మనకి నాయకుడు వచ్చేంత వరకు పాటలు పాడతారు. మనకి ఎంత పెద్ద గొప్ప కళాకారుడైనా వాళ్ళు రాగానే వీళ్ళు కిందికి పోవాల్సిందే. మిగతా కార్యక్రమం వాళ్ళు చేస్తారు. తర్వాత అయిపోయినాక మళ్ళీ కళాకారుడు వచ్చి మళ్ళీ పాట పాడతాడు. అంటే అలాంటి పాత్ర ఉంది. అందుకనే ఇప్పుడు ప్రెస్ వాళ్ళు కూడా అన్నారు ఎవరు గెస్ట్కి వస్తున్నారు అని. అంటే ఎప్పుడు మేము పాటలు పాడి ఆటలాడి గెస్టులను తీసుకొచ్చి మేము ఆడి అందరిని కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడించి మళ్ళీ మేము కిందికి పోతాం. ఇప్పుడు ఏ గెస్ట్ లేడు, వచ్చిన వాళ్ళందరం గెస్టులమే అని చెప్పడం జరిగింది. అందుకోసం అట్లాంటి గెస్టులు వస్తున్నారు, మామూలు వాళ్ళు కాదు వచ్చే వాళ్ళంతా, అందరం ముఖ్యమైనటువంటి వాళ్ళకి అందరూ కూడా మాట్లాడతారు అనేటువంటిది చెప్పడం జరిగింది. అట్లాగే కళ్ళు గీతకు సంబంధించినటువంటిది కూడా మనం ఈ సంఘం చాలా సంఘాలు ఉన్నాయి. సంఘం ఈ కళ్ళు గీత సంఘము అంటే ఇది కులం పేరు లేదు, మరి వీళ్ళు అది కూడా పెట్టుకుంటే బాగుంటుంది అనేటువంటిది కూడా అక్కడక్కడ వస్తుంది. అందుకోసం ఆ రోజు గార్లలో ఏర్పాటు చేసినటువంటి సంఘం ఎస్ఆర్ ఘాట్ల ధర్మభిక్షం గారు వివిధ రాష్ట్రాలల్లో వివిధ జిల్లాలలో ఈడిగా శెట్టి బలిజ శ్రీశైన గౌడ ఇట్లా ఉన్నారు కాబట్టి అందరినీ ఒక తాటి మీదకి తీసుకురావాలంటే ఆ రోజు కళ్ళు గీత కార్మిక సంఘం అనేటువంటిది పెట్టడం జరిగింది. ఇప్పుడు కూడా మన రాష్ట్రంలో ఒక గౌడ కులం వాళ్ళు మెజారిటీగా ఈ వృత్తి చేస్తున్నారు. ఇప్పటికీ ఇటు మనకి ఇప్పుడు కట్ట నరసింహ వచ్చిండ ప్రజానాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి, ఈ చౌటుప్పల్ ఇటు ప్రాంతంలో తెలుగోళ్ళు వృత్తి చేస్తారు. వాళ్ళే సొసైటీ ప్రెసిడెంట్లు కూడా ఉన్నారు, మన సంఘం కమిటీలా కూడా ఉన్నారు. వాళ్ళు లొట్టి తెనుగు బుట్టి తెనుగు అంటారు అన్నట్టు. బుట్టి తెనుగు అంటేనేమో చేపలు పట్టేటోళ్ళు, లొట్టి తెనుగు అంటే కళ్ళు గీత వృత్తి చేసేటువంటి వాళ్ళు. అట్లాగే ఎస్టీలు ఉంటారు. ములుగు ఆ ప్రాంతంలో పోతే, మహబాద్ గూడూరు ప్రాంతంలో పోతే ఎస్టీలు ఉన్నారు. తర్వాత తొర్రూరు ఆ ప్రాంతంలో ఎస్సీలు కూడా ఉన్నారు. తర్వాత కరీంనగర్ ఆ ప్రాంతంలో పోతే మైనారిటీస్ కూడా ఉన్నారు. వాళ్ళ అంటే సంఖ్య తక్కువ కావచ్చు కానీ ఆ వృత్తి చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. అందుకోసం కళ్ళు గీత కార్మిక సంఘం ఈ కష్టపడి వృత్తి చేసేటువంటి వాళ్ళ కోసం ఏర్పడ్డది కాబట్టి అది కులం ఏదైనా వృత్తికి సంబంధించింది కాబట్టి అందరినీ సమస్యల కోసం పనిచేసేటువంటి సంఘంగా మీరు అర్థం చేసుకొని ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఆశిస్తూ మనం ఇక్కడ పెట్టినటువంటి ఉద్దేశం 2 సెషన్లుగా మనం ఈ కార్యక్రమాన్ని జరపాలని చెప్పి అనుకున్నాం. మొదటి సెషన్ రాష్ట్ర సంఘాల నాయకులు వచ్చారు. వాళ్ళు ఒక 2 నిమిషాలు ఈ శుభాకాంక్షలు చెప్తారు. సమస్యలు ఇవన్నీ మనం ఎప్పుడు మాట్లాడుకునేటి అంటే సభలల్లా ఈ సంఘం ఏంటి, ఎక్స్రేస్ ఏంది, పెన్షన్ ఏంది, ఇవన్నీ వివిధ సందర్భాలను మాట్లాడుకుంటాం. కానీ ఇప్పుడు మీరు ఈ సంఘానికి శుభాకాంక్షలు, బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకుంటా ఉంటాం కదా, అట్లా మేము కూడా సంఘం బర్త్డే జరుపుతున్నాం. దీనికి మీ విషెస్ తెలపాలనేటువంటిది ఒకటి ముందుగా అనుకున్నాం. అట్లా వాళ్ళు వచ్చి విషెస్ చెప్తారు. ఆ వెంటనే మనము వీళ్ళకి మనం వచ్చినటువంటి వాళ్ళకు కూడా ఒక జ్ఞాపిక ఉండాలి, తర్వాత ఒకటి సన్మానించేటువంటి కార్యక్రమం కూడా ఉండాలి అని చెప్పి అనుకోవడం జరిగింది. జనరల్గా మేము పెట్టినప్పుడు ఇట్లాంటి ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది అవి పెట్టడం శాలువాలు కోసము. చిలువేరు సమ్మిగౌడు ఉండి అట్లేమి వద్దు, మనం ముఖ్యులమే కదా పిలిచేది, మనం ఆ ముఖ్యుల్ని మనం గౌరవించుకోవాలి, ఆ గౌరవించుకునేది కూడా మంచిగానే గౌరవించుకోవాలని చెప్పి వారు జ్ఞాపికలు, అట్లాగే మామూలు కండవ అంటే మామూలు కాదు మంచిదే తీసుకుందామని చెప్పి వారు కూడా తీసుకొచ్చారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా సంఘాల నాయకులకు సంబంధించినటువంటి వాళ్ళు మనకి ఈ యొక్క విషెస్ చెప్తారు. దానికంటే ముందు ఈ ఒక ఇద్దరిని సన్మానించాలని చెప్పి ఈ సందర్భంగా అనుకున్నాం. అందరూ సన్మాన గ్రహీతలుగా ఉంటారు. ముందుగా అన్నప్పుడు మనకి రాష్ట్ర మహాసభ జరుగుతున్న సందర్భంలో ఇట్లా చనిపోతున్నారు గీతా కార్మికులు, దెబ్బలు తగులుతున్నాయని చెప్పిన సందర్భంలో మా కాడికి వస్తే, మా హాస్పిటల్కి వస్తే ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తా అని చెప్పి అక్కడ సుప్రజ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ శిగ విజయ్ కుమార్ గారు చెప్పారు. వారు అప్పటి నుంచి ఇప్పటి వరకు 70 మందికి పైగా ఉచితంగా వైద్యం చేశారు. వారికి సన్మానం చేయాలని చెప్పి. అట్లాగే కానా సంస్థ ఒకటి అమెరికాలో ఉన్నారు, కౌండిన్యా అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా అని చెప్పి
వాళ్ళు కూడా పిల్లలకి చనిపోయినటువంటి కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయడం, తర్వాత ఎవరైనా చదువుకునే పిల్లలు ఉంటే వాళ్ళకు కూడా 1,00,000 2 లక్షలు అట్లాంటి సహాయం చేస్తున్నారు. వాళ్ళ తరఫున కూడా నాతి గణేష్ అని చెప్పి వారు కూడా వస్తున్నారు, వారికి చేయాలని చెప్పి అనుకోవడం జరిగింది. వారి తర్వాత ముందుగా గౌడ సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలరాజు గౌడ్ గారు మాట్లాడతారు. ముందుగా శిగ విజయ్ కుమార్ గౌడ్ గారిని విషయం చెబుతూ వారి మా సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతున్నాను.